ఈ రోజున ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఒక రెండవ రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ఏం చేయాలి? పాస్టర్, వాట్ షల్ ఐ డూ in order to face Jesus in the second coming of Lord Jesus? యేసయ్య యొక్క రెండవ రాకడలో నెత్తబడాలి. విడవబడటం కంటే ఘోరమైనటువంటి పరిస్థితి మరొకటి లేదండి. విడవబడ్డావా, నీ జీవితం నరకంలో కాలాల్సిందే. విడవబడ్డావా, 7 శ్రమల్లో ఉండాల్సిందే. నరకాగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు ఆ నరకాగ్నిగుండం తప్పించుకోవాలంటే, నీ జీవితంలో దేవుని అభిషేకంతో నింపబడాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ రోగం నుంచి విడుదల పొందాలంటే, నీ అనారోగ్యం నుంచి నువ్వు గొప్ప స్వస్థతను పొందాలంటే, ఆర్థిక సంబంధం ఇబ్బంది నుంచి విడుదల పొందాలంటే, రక్షణ పొందాలంటే, విడుదల, విమోచన, రక్షణ, ఆ తర్వాత పాప క్షమాపణ, నీ జీవితంలో ప్రాస్పారిటీ రావాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు రెండవ రాకడలో ఉండాలంటే ఏం చేయాలో దేవుని సేవకు మాట చెప్తున్నాను. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించాలి. ఏంటి, వాట్ డూ మీన్ బై సబ్మిషన్ అవర్ లైఫ్ టు జీసస్? యేసు ప్రభు వారికి మన జీవితాన్ని సమర్పించడం అంటే తీసుకొచ్చి 100 రూపాయలు కానుక ఇవ్వటమా? లేకపోతే దేవునికి సబ్మిట్ చేసుకోవడం అంటే టీవీ కార్యక్రమాలు వస్తున్నాయండి, ఒక 10,000 స్పాన్సర్ చేశానండి అనటం అనేది దేవునికి సబ్మిట్ చేసుకోవడమా? ఆలోచించేయండి. దేవునికి మన జీవితాలు సమర్పించడం అంటే ఆయన అధికారానికి మన జీవితంలో ఒప్పుకోవాలి. ఎస్ లార్డ్, యు ఆర్ మై కింగ్, యూ హ్యావ్ టు రూల్ మీ. నా జీవితాన్ని నువ్వే పరిపాలించాలి. నా జీవితంలో మనీ కాదు రూల్ చేసేది, నా జీవితంలో ఎవరెవరో కాదు రూల్ చేసేది, నువ్వు నా జీవితాన్ని రూల్ చేయాలి. ఈరోజు యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించడం అంటే మారు మనసు పొందాలా? యేసు ప్రభు దగ్గరికి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు. ఆ నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నా జీవితంలో శాంతిని అనిపించాలంటే ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? నదీ స్నానాలు చేస్తే వెళ్తామా? లేకపోతే ప్రజలకి నా జేబులో ఉంటున్న 100 రూపాయల కొంతమంది భిక్షగాళ్ళకి వారికి చారిటీ చేస్తే వెళ్తానా? లేకపోతే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి తోరాని నేను బై హార్ట్ చేస్తే వెళ్తానా అని చాలా ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు. కానీ యేసు ప్రభువు చెప్పారు ఒక మాట, నికోదేమో, అన్లెస్ యు బోర్న్ అగైన్, unless you born again, you will not enter into the kingdom of God. Unless you born again, you will not see the kingdom of God. నువ్వు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యానికి చేరలేవు. ఈరోజు అద్భుతానికి తొలిముట్టి ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. నువ్వు మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపినని గ్రహించాలి, జన్మ కర్మ పాపాలు నీలో ఏలుబడి చేస్తున్నాను గమనించాలి, పాపం నుంచి విడుదల చేసేవాడు యేసు రక్తమే, యేసు మాత్రమే అని గమనించాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలి, నీ యొక్క చూపులు, నీ యొక్క చేతలు, నీ యొక్క పడకలు మార్చుకుని యేసు ప్రభు వారికి నీ జీవితాన్ని సమర్పించాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరుతుంది తెలుసా? నూతన జన్మానుభవం. అప్పుడు నికోదేమస్ అన్నాడు, మరలా నా తల్లి కడుపులో వెళ్ళి ఏ విధంగా పుట్టగలను? నేను ఇప్పటికే నాకు 60-70 సంవత్సరాలు ఉన్నాయి, ఏ విధంగా పుట్టగలనంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నికోదేము, నీ ఆత్మ జన్మించాలన్నాడు. రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండాలి. లెట్ మీ గివ్ యూ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్. ప్రతిరోజు చూస్తున్నప్పుడు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎంతమందికి, హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ క్యాటర్ పిల్లర్, గొంగళ పురుగు? గొంగళ పురుగు ఒకరోజు అనుకుంటుందట, దేవుని సంధికి వెళ్ళి అందరూ పాపం కాలుతో తొక్కేస్తూ ఉంటారు, ఆ తర్వాత ములగ చెట్ల మీద పాకితే అగ్గి పెట్టి చంపేస్తూ ఉంటారు. గొంగళ పురుగు పొరపాటున మన శరీరం మీద పాకితే దురదే దురద, ఇంకా మనం గోక్కోవడమే, ఇంకా మంచి షో ప్రపంచానికి అందించవచ్చు, మంచి డ్యాన్స్. గొంగళ పురుగు దురదం కలిగి చేస్తుంది, చెట్లకి చీడ కలుగు చేస్తుంది. ఒకరోజు అనుకుంటుందట గొంగళ పురుగు, ఏం బతుకున్నది, ఎవరి మీదకి వెళ్తుంటే వాళ్ళకి దురద కలుగు చేస్తున్నానే, పొరపాటుని ఎవరన్నా ఒంటి మీద పాకుతుంటే వాళ్ళకి దురద, పోనీ ఒంటి మీద కాదు చెట్టు మీద పాకుదాం, మొక్కల మీద పాకుదాం అంటే దానికి చీడ, ఏం బతుకున్నది, అసలు అది ఒక బతికేనా అని ఒక్కసారి ఏ విద్యలోకి వెళ్తుంది? హయ్యర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్లోకి వెళ్తుంది. పరావిద్య ఏంటో తెలుసుకుంటుంది. అసలు నేను ఎవరిని, నా బ్రతుకు మారదా, ఇంకా ఎప్పుడు ఇంతేనా? ఈరోజు చాలామంది జీవితాలు గొంగళ పురుగు లాంటి జీవితాలే. గోడ చాటుకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, యేసయ్యా సృష్టికర్త, ఎందుకయ్యా నా బతికిలా అయిపోయింది అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఆ గొంగళ పురుగును ముచ్చుకోగానే 21 రోజుల్లో అదే గొంగళ పురుగు సీతాకోకచిలుకగా మార్చబడుతుంది. సేమ్ క్యాటర్ పిల్లర్ విల్ బికమ్ లైక్ ఎ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున పరచండి. ఒకే జీవితం కానీ 2 అనుభవాలు, ఒకే జీవితం 2 అనుభవాలు. ఈరోజు మానవ జీవితం అదే. ఒక్కసారి పుడితే 2 సార్లు చచ్చిపోతావు, కానీ 2 సార్లు పుడితే ఒక్కసారి చస్తావు. ఈరోజు యేసయ్యని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, గొంగళ పురుగు సీతాకోక చిలుక మార్చిపోయినప్పుడు సీతాకోక చిలుక లైఫ్ ఎలా ఉంటుంది? మనం ఒంటి మీద ప్రాకితే దురద కలుగు చేస్తుందా? ఏది సీతాకోక చిలుక? పోనీ చెట్ల మీద పాకింది అనుకోండి, ఇప్పుడు చీడ కలుగు చేస్తుంది అనుకుంటున్నావా? మీలో చాలామంది బాటనీ చదివినటువంటి వారు చాలామంది ఉన్నారు, బాటనీ స్టూడెంట్. ఈ యొక్క సీతాకోక చిలుక ఎప్పుడైతే చెట్ల మీద మొక్కల మీద పాకుతుందో మొక్కల్లో పరపరాగ సంపర్కం చేసి మొక్కలు పుష్పించడానికి, కాయలు కాయడానికి, మొక్క ఇంకా అభివృద్ధి చెందడానికి కారకురాలు ఎవరో తెలుసా? బటర్ఫ్లై. ఒకప్పుడు దాని జీవితం
చేయడం కలుగు చేసి మొత్తం చెట్టు అంతా కూడా చెట్టు కలిగేసింది. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుకుందో, దేవుని యొక్క తాకిడిని ఎప్పుడైతే అనిపించిందో, వెన్ ఎవర్ ఇట్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద క్రియేటర్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్, దట్ లైఫ్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఆ యొక్క తన జీవితం మారిపోయింది. ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నీకు ఆ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ జీవితం కావాలా? ఎక్కడికి వెళ్తుంటే శాంతి లేదండి, సమాధానం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, నీ రోగం నయమవుదో, దురాత్మ శక్తితో పీడించబడుతున్న, శాంతి సమాధానం లేక చివరికి మానవులందరూ కూడా మరణం దిశగా వెళ్ళిపోతుంటే యేసయ్య సన్నిధికి రా, నీ జీవితాన్ని సమర్పించేసయ్యా. ఐ వుడ్ లైక్ టు డెడికేట్ మై లైఫ్ టు యూ, ఐ వాంట్ టు సబ్మిట్ మై లైఫ్ టు యూ అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతావో, యేసయ్య తన తాకిడిని ఎప్పుడైతే ఇస్తాడో, ఎప్పుడైతే తన యొక్క పరిశుద్ధాత్మని నీ మీద ఎప్పుడైతే కృమ్మరిస్తాడో, నీ జీవితం మార్చబడిపోద్ది. నువ్వు మాత్రమే కాదు, అనేక మందిని మార్చడానికి దేవుడు నేను ఒక గొప్ప సాధనంగా వాడుకోబోతున్నాడు.